డబ్బు కేవలం కొనుగోలు శక్తినిచ్చే సాధనం కాదు. అది ఒక జాతి ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబం, ఒక పాలకుడి సార్వభౌమాధికారానికి చిహ్నం, చరిత్రకు సాక్ష్యం. మన హైదరాబాద్ చరిత్రలో నిజాం కరెన్సీ అలాంటి ఒక కీలక పాత్ర పోషించింది. దాదాపు ఒక శతాబ్దానికి పైగా దక్కన్ ప్రజల ఆర్థిక లావాదేవీల్లో భాగమైన హాలి సిక్క వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నిజాం పాలన ప్రారంభంలో హైదరాబాద్ రాజ్యంలో మొఘల్ కాలం నాటి కరెన్సీ చలామణిలో ఉండేది. అయితే హైదరాబాద్ రాజ్యం స్వయం ప్రతిపత్తి సాధించిన తర్వాత సొంత కరెన్సీ ఆవశ్యకత ఏర్పడింది. ఈ కీలకమైన మార్పు మొదటి సాలార్ జంగ్ బహదూర్ దివాన్గా ఉన్న కాలంలో జరిగింది. పరిపాలనా సంస్కరణలో భాగంగా 1858లో సాలార్ జంగ్ బహదూర్ హైదరాబాద్ రాజ్యానికి సొంత కరెన్సీని ప్రవేశపెట్టారు. దీనికి హాలి సిక్కా అని పేరు పెట్టారు. హాలి అంటే ప్రస్తుత లేదా కొత్త అని అర్థం. సిక్కా అంటే నాణ్యం, అంటే కొత్త నాణ్యం లేదా ప్రస్తుత నాణ్యం. హాలి సిక్కా నాణ్యాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. నాణ్యం ముందు వైపు హైదరాబాద్ గర్వకారణమైన చార్మినార్ బొమ్మ, దాని చుట్టూ పర్షియన్ భాషలో నిజాం ఉల్ ముల్క్ బహదూర్ ఆసఫ్ జాహీ అని రాసి ఉండేది. వెనుక వైపు నాణ్యం విలువ ముద్రించబడి ఉండేది. ఈ నాణ్యాలు ఎక్కువగా వెండితో తయారు చేయబడ్డాయి. నిజాం కరెన్సీ ముద్రణ కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా టంకశాల ఉండేది. 1803లోనే టంకశాల ఏర్పాటు చేయబడినప్పటికీ 19వ శతాబ్దం చివరి భాగంలో ఆధునీకరణ పనులు చేపట్టారు. 1895లో లండన్ నుండి ఆధునిక యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. 1903లో సైఫాబాద్ లో యూరోప్ మింట్ల తరహాలో కొత్త టంకశాల భవనాన్ని నిర్మించారు. ఇక్కడే హాలి సిక్కా నాణ్యాలను భారీ స్థాయిలో ముద్రించారు. నాణ్యాలతో పాటు నిజాం ప్రభుత్వం పేపర్ కరెన్సీని కూడా ప్రవేశపెట్టింది. 1918లో హైదరాబాద్ కరెన్సీ చట్టం తీసుకురావడం ద్వారా నోట్ల ముద్రణకు చట్టబద్ధత కల్పించారు. వివిధ డినామినేషన్లలో హాలి సిక్కా నోట్లను విడుదల చేశారు. నాణ్యాల మాదిరిగానే ఈ నోట్లపై కూడా నిజాం పాలనకు సంబంధించిన గుర్తులు, వివరాలు ఉండేవి. హాలి సిక్కా హైదరాబాద్ రాజ్యంతో పాటు దాని సరిహద్దు ప్రాంతాలలో కూడా చలామణిలో ఉండేది. అయితే దీని విలువ బ్రిటిష్ ఇండియా రూపాయి కంటే కాస్త తక్కువగా ఉండేది. 7 హాలి సిక్కా రూపాయలు 6 బ్రిటిష్ ఇండియా రూపాయలతో సమానం. అయినప్పటికీ హైదరాబాద్ రాజ్యంలో హాలి సిక్కాకు పూర్తి ఆమోదం, చలామణి ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లలో విలీనమైంది. అయినప్పటికీ వెంటనే హాలి సిక్కాను రద్దు చేయలేదు. ఒక పరివర్తన కాలం కోసం దీన్ని చలామణిలో కొనసాగించడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. క్రమంగా భారత రూపాయి హైదరాబాద్ రాజ్యంలో ప్రధాన కరెన్సీగా మారింది. చివరకు భారత ప్రభుత్వం హాలి సిక్కాను పూర్తిగా ఉపసంహరించుకుంది. హైదరాబాద్ రాజ్యానికి స్వంత కరెన్సీ కలిగిన గుర్తింపు కనుమరుగైంది. కానీ హాలి సిక్కా చరిత్ర హైదరాబాద్ ఆర్థిక స్వయం ప్రతిపత్తికి, నిజాం పాలనలో రాజ్యానికి ఉన్న ప్రత్యేకతకు చిహ్నంగా నిలిచింది. నేడు నిజాం కాలం నాటి నాణ్యాలు, నోట్లు అరుదైన సేకరణ వస్తువులుగా మారాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు, కరెన్సీ కలెక్టర్లు వీటిని సేకరిస్తూ ఆనాటి వైభవాన్ని, ఆర్థిక వ్యవస్థను స్మరించుకుంటున్నారు. మ్యూజియంలో ఇవి సందర్శకులకు ఆ కాలం చరిత్రను తెలియజేస్తున్నాయి. హాలి సిక్కా కేవలం డబ్బు మాత్రమే కాదు, అది హైదరాబాద్ రాజ్య చరిత్రలో ఒక భాగం. నిజాంల పాలనలో ఆర్థిక వ్యవస్థకు, స్వయం ప్రతిపత్తికి, చారిత్రక ప్రమాణాలకు ఇది ప్రతిబింబంగా నిలిచింది.